For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అలాగే దేవి ఉపాసకులు డాక్టర్ ఆర్బి సుధా గారు. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం, ద్వాదశ రాశులకి చూసుకుంటే ఈ మ్మ్. జాతిరత్నాలు అనేది మేషరాశి వారికి ఏ రాశి వారికి ఎలాంటి జాతిరత్నాలు ఉపయోగించాలి మేడం? అదే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది మేషరాశితోనే, అలాగే స్టార్టింగ్ అదే మనం ఇంగ్లీష్లో కూడా ఏరీస్ అంటాం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జోడియాక్ అనేది లేకపోతే ఒక హారోస్కోప్ అనేది 360 డిగ్రీస్ సర్కిల్ అంతే. సో 0 to 30 మనకి మేషరాశి అవుతుంది అనమాట. 30 డిగ్రీస్ మేషరాశి అంటాము. మనకి తెలిసింది ఏంటంటే 12 రాశులు ఉన్నాయి, అలాగే 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలు మళ్ళీ ఏంటంటే ఒక్కొక్క నక్షత్రం 4 పాదాల కింద డివిజన్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎవ్రీథింగ్ ఒక సీక్వెన్స్ లాగా వస్తుంది అనమాట. ఒక ప్యాటర్న్ వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు చూడడానికి కూడా మ్యాథ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట. సో ఒక ప్యాటర్న్ అంతే, చాలా బాగుంటుంది. సో ఒక్కొక్క రాశిలో మనకి 9 పాదాలు ఉంటాయి అన్నమాట. అంటే 2 ఒక పావు స్టార్స్ ఉంటాయని లెక్క అనమాట. సో ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడుకోవాలి అంటే వాళ్ళు ఎలా ఉంటారు, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయని మాట్లాడుకుని దాన్ని బట్టి మనం జాతిరత్నం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదొకటి కాకుండా ఏంటంటే మేషంలో పుట్టిన వాళ్ళు అనుకుందాం కాసేపు. దాంట్లో ఉన్న స్టార్స్ ఇప్పుడు అశ్విని, భరణి, కృతిక ఉంటుంది. కృతిక 1వ పాదం. ఈ 3 స్టార్స్కి మనం ఏంటంటే ఒక జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ డిఫరెన్సెస్ వస్తాయి అంటే మళ్ళీ జాతక రీత్యా చూడవలసిందే. మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే ద్వాదశ రాశులు. సో లేకపోతే మళ్ళీ జాతకం మొత్తం పరిశీలించుకుంటేనే మనం తెలుస్తుంది. చాలామంది ఏంటంటే మనకి బర్త్ స్టోన్ అంటారు, స్టార్ బట్టి మనం ఇస్తాం అనమాట. అది కాకుండా రాశి బట్టి అనేది డిఫరెంట్ వస్తుంది. ఎందుకని ఇది చెప్తున్నానంటే ఇప్పుడు అశ్విని, భరణి ఉంది. అశ్వినికేమో అధిపతి ఏమో కేతు గ్రహం అయ్యారు, భరణికేమో శుక్రగ్రహం అయ్యారు, కృతికాకేమో సూర్యగ్రహం అయ్యారు. కానీ రాశికి అధిపతి ఏమో మనకి కుజగ్రహం అయ్యారు. సో దీంట్లో ఎంత కన్ఫ్యూషన్ ఉంది చూసావా. అందుకనే జాతకం చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో మనం రాశి వారిగా మాట్లాడుకోవాలి అంటే మేష రాశి వాళ్ళకి మనం ఎక్కువ పగడం చెప్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి అధిపతి ఏమో కుజుడయ్యాడు. కుజగ్రహం మనకి తెలుసు రెడ్ ప్లానెట్ అంటాం. మార్స్ ఇప్పుడేమో శాటిలైట్ పంపిద్దాం, మార్స్లోకి వెళ్దాం అని కూడా చూస్తున్నారు కదా ఇక్కడ. సో మార్స్ అనేది ఏంటంటే జనరల్గా వీళ్ళు క్యారెక్టరిస్టిక్స్ చూస్తే కూడా కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. అంటే దూసుకెళ్ళే ఒక నేచర్. మనం అగ్రెసివ్ అని చెప్పకూడదు, తెలుగులో చెప్పాలంటే తొందరగా పని చేసేసుకోవాలి, తొందరగా ముందుకెళ్ళిపోవాలి, అంటే ఆ తొందర అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఒక కార్యం పట్టుకున్నారు అంటే నేను ఇది చెయ్యాలి, గోల్ నేను సాధించాలి అన్న వాళ్ళందరూ తప్పక గోల్ సాధించడం అనేది జరుగుతుంది. అంటే తొందరగా అయిపోవాలి అంతే, ఇది చేయాలి వెంటనే అయిపోవాలి, ఇలా ఉంటుంది. అలాగే కోపం కూడా కొంచెం ఎక్కువే అని చెప్తూ ఉంటాం. అలాగే ఫ్లిప్ సైడ్ మనం చూస్తుంటే ఇది పాజిటివ్ సైడ్ మనం చెప్పాం. అంటే వీళ్ళకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అదొకటి మాత్రం చాలామంది నేను దీంట్లో చూసాను అనమాట. అంటే జాతకాల్లో చూసాను ఈ స్టార్స్ ఈ రాశి వాళ్ళకి చాలామంది ఏంటంటే అందరినీ కలుపుకోవాలని చూస్తూ ఉంటారు. చాలా మంచి ఒక ఏం చెప్దాం రాశి అని చెప్తాం. అందులో నక్షత్రాలు కూడా అంత మంచి నక్షత్రాలు. అండ్ కుజగ్రహం అనే అతను ఎప్పటికైనా సరే మనం చెప్తాం రెడ్ అనేది దేనికి చెప్తాం మనం అసలు డేంజర్ అంటాం. కరెక్టా? సో మన ఈవెన్ ట్రాఫిక్ లైట్స్ కూడా మనం ఏంటి రెడ్ వస్తే ఆగుతాం. సో అంత తొందర ఉంటుంది అనమాట, దూసుకెళ్ళిపోవాలి. అలాగే ఏంటంటే టాప్ పీపుల్ ఇప్పుడు వచ్చే టాప్ పాలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే కమాండర్స్ అవ్వచ్చు, మిలిటరీ చీఫ్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ మార్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే కుజగ్రహం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ రాశిలో పుట్టాలనే లేదనమాట. సో కుజగ్రహం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉందో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే మదర్ అంటే చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట వీళ్ళకి. సో ఇవన్నీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక్కడ సన్ ఏమో ఎగ్జాల్టేషన్కి వస్తాడు, అంటే సూర్యగ్రహం ఎగ్జాల్టేషన్కి వస్తారనమాట. సో పాలిటీషియన్స్ కూడా ఇది బాగుంటుంది. అంటే ఏంటి, ఒక కమాండింగ్ పొజిషన్లో ఉండాలి,
టాప్కి వెళ్ళాలి అన్న వాళ్ళందరికీ ఏంటంటే ఆ మైండ్ సెట్ అనేది ఉండాలి కదా, ఆ మైండ్ సెట్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే పట్టుదలగా చేయగలరు, ఏ పనైనా సాధించగలరు అని చెప్పడానికి. వీళ్ళకి జనరల్గా మనం ఈ రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే పగడం చెప్తాం అనమాట. పగడం కూడా ఏంటంటే డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. నేను ఎప్పుడైనా మెన్షన్ చేసేది ఏంటంటే కట్, క్లారిటీ, క్వాలిటీ. కలర్, కట్, క్లారిటీ ఈ 3 C's చెప్తాం అనమాట. అదొకటి కాకుండా ఏంటంటే సర్టిఫైడ్ జెమ్సే తీసుకోవాలి. ఎందుకంటే మనకి తెలిసింది ఏంటంటే భూమి అనేది ఈ లోకం అంతా ఉంది కదా, భూమి మీద. భూమిలోంచి వచ్చిన మినరల్స్ ఇవన్నీ. మైనింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి మనకు వస్తూ ఉంటాయి. సో ఇది ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన ఒక ఇదనమాట. సో కొంతమందికి ఏంటంటే షేప్స్ కూడా మనం డిఫరెంట్గా చెప్తూ ఉంటాం. మనకి ఏంటంటే రెక్టాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, అండ్ పొడుగ్గా ఉంటుంది అనమాట. అది కూడా ఉంటుంది. కలర్ ఏంటంటే మనకి రెడ్ నుంచి ఆరెంజిష్ రెడ్ వరకు ఉంటుంది అనమాట. సో ఎవరికి ఏం కలర్ వేసుకోవాలి అనేది కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్, మనం ఇవ్వగలం కూడా. మన దగ్గర జెమాలజిస్ట్ ఉన్నారు, అంటే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోమని చెప్తున్నాను కదా. సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వేసుకుంటే కనుక వాళ్ళకి లైఫ్ బాగుంటుంది, ఉన్నతమైన స్థాయికి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది జనరల్గా మనం ఏంటి పసిడిలోనే చెప్తాం. కొన్ని బంగారం, పసిడి అంటే బంగారంలో వేసుకోమంటాము. 3 carats పైనే వేసుకోమంటాము. అదేంటంటే కొంతమందికి మనం చెప్పేది ఏంటంటే సిల్వర్లో కూడా చెప్పవలసి వస్తుంది. అది కుజగ్రహం ఎక్కడున్నారు, ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఒక నిర్ణయానికి రావచ్చు. సో జనరల్గా రాశికి అయితే మన కూరలు అది మరీ డార్క్ రెడ్ వెళ్ళకుండా రెడ్ కలరు, అండ్ ఆల్సో ఏంటంటే 3 carats పైన పసిడిలో వేసుకోవాలి. రింగ్ ఫింగర్కి వేసుకోవాలి, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి వేసుకోవాలి. అలాగే మనం చూసామంటే ఏమన్నా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు కూడా మనం ఇచ్చేవాళ్ళం. ఎందుకు? చల్లని చూపు ఉండాలి, కుజుడిది అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసం 2 ఫ్యామిలీస్ని కలుపుతున్నప్పుడు బాగుండాలి, అందరితో సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి అనమాట. మాంగళ్య ధారణప్పుడే మాంగళ్యంలో కూడా ఇస్తారు. కొంతమందికి ఆన్మాయితో ఉంటుంది అనమాట. సో అంత పవర్ఫుల్ అనమాట ఈ స్టోన్. సో మేషరాశి వాళ్ళు ఎవరికైనా సరే ఈ పగడం అనేది వర్తిస్తుంది. ఎస్, వర్తిస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్త చెప్తూ జాతక రీత్యానే మనం స్టోన్ అనేది ఇస్తాం. ఎవరెవరి జాతకం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి. అదే జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్, ఇవి 3 ఉంటే జాతకం మనం రాయడం అంటే ఏంటి, మనం ఈ కాలంలో కంప్యూటరైజ్డే. సో జాతకం అనేది వేస్తే ఏంటంటే యూజువల్గా జాతకం అనేది నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. ఇట్ ఈస్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బోర్న్. అంటే సింపుల్. సో అందరి విధంగా ఆలోచిస్తే మీరు పగడం అని చెప్పారు, కానీ వాళ్ళ జాతకం ప్రకారం జాతక రీత్యా మారచ్చు కదా, మారుతుంది, తప్పక మారుతుంది. ఎందుకంటే పీరియడ్ బట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి 2 పగడం పర్ల్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్కసారి పగడం పచ్చ ఇవ్వడం జరుగుతుంది. సో జాతక రీత్యా అవన్నీ చెప్తాం అనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఈ రాశి వారు ఎలాంటి జాతి రత్నం ధరించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిసింది కదా. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదించండి.